శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారు ఈరోజు మీకు చాలా సాధారణంగా సాగుతున్నట్లే అనిపిస్తుంటుంది ఈ రోజంతా కూడా. కానీ మధ్యాహ్నం 1 తరువాత మీరు అనుకోకుండా చెప్పిన లేదా విన్న ఒక మాట మీ జీవితంలో ఒక పెద్ద తుఫానును రేపే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వివాదం మీరు కావాలని మొదలుపెట్టినదైతే కాదండి. కానీ ఒకసారి మొదలైతే అది ఎక్కడితో మొదలై, ఎక్కడితో ఆగుతుందో మీకు కూడా అర్థం కానంత ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వాదన కాదు. ఇది ఒక కుటుంబ సంబంధాలను పరీక్షించే ఒక ముఖ్యమైన ఘట్టం. కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు కూడా అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పే చేసే ఒక చిన్న పొరపాటు మరి పెద్ద ప్రభావం కూడా చూపించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మిథున రాశి వారు అంటే మాటల్లో చాలా చురుకైన వారు. ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకుంటారు. అలాగే త్వరగా స్పందించే గుణం కూడా వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో సరదాగా లేదా లైట్‌గా మాట్లాడతారు. కానీ అదే మాట ఇతరులకు గంభీరంగా లేదా తప్పుగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ మరో లక్షణం ఒకే విషయాన్ని వేరు వేరు కోణాల్లో ఆలోచించడం. కానీ మీ మనసులో అవతలి వాళ్ళు మీ మార్పులను స్థిరంగా భావించవచ్చు. అయితే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మిథున రాశి వారి కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు నడుస్తున్నాయి. మీరు వాటిని సాధారణ విషయాలుగా తీసుకుంటున్నారు. మరి ఇవి అవే సర్దుకుంటాయిలే అని అనుకుంటున్నారు. కానీ లోపల మాత్రం కొన్ని మాటలు, కొన్ని భావాలు పేరుకుపోయి ఉన్నాయి. ఈరోజు అవి ఒక్కసారిగా బయటకు రావడం, సరైనటువంటి సమయం దొరికినట్టుగా మరి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు అసలు విషయానికొస్తే గనుక, మరి ఫిబ్రవరి 9 సోమవారం మధ్యాహ్నం 1 తరువాత మిథున రాశి వారి ఇంట్లో ఒక సాధారణమైనటువంటి మాట లేదా ఒక చిన్న వ్యాఖ్య మరి వివాదానికి కారణం అవుతుంది. మొదట ఇది చిన్న చర్చగా మొదలవుతుంది. కానీ అక్కడే ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేస్తారు. అదే క్షణంలో మీరు కూడా మీకు నచ్చని విషయాన్ని బయటపెడతారు. ఇలా ఒక మాట మీద మరొక మాట, ఒక ఆరోపణ మీద మరొక ఆరోపణ వచ్చి, విషయం పూర్తిగా మీ చేతుల్లో ఉండకుండా అది అన్‌కంట్రోల్డ్‌గా మారిపోయి మరి ఇబ్బందయితే జరుగుతుంది. ఈ వివాదం మీ చేతుల నుంచి జారిపోతుంది. మీరు ఆపాలనుకున్న అప్పటికి చాలా మాటలు చెప్పబడి ఉంటాయి. అందుకే ఇది దూరం ఎందుకు వెళ్ళింది అని మీరు మళ్ళీ ఆశ్చర్యపోతారు. ఇది మీరు ఊహించిన దానికన్నా చాలా పెద్ద సమస్యగా మారే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో మరి వర్గాలుగా కూడా ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉన్నదే మీకు చిన్న కుటుంబంలో కావచ్చు, లేదా మీది పెద్ద కుటుంబం అయినా సరే, అందులో వర్గాలుగా మారిపోతే మీకు చాలా ప్రమాదం ఉంటుంది. మరి మీ మాటలను ఒకళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే, మరి రేపొద్దున కుటుంబ జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు జరిగేది యాదృచ్ఛికం కాదు. ఇది చాలా రోజులుగా లోపల నడుస్తున్న ఒక అసంతృప్తికి వచ్చినటువంటి ఒక రూపమని చెప్పవచ్చు. మరి ఎప్పటినుంచో కుటుంబంలో కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఒక్కసారిగా మరి ఇబ్బందిగా గురిచేసి మాటపై మాట, మాటపై మాట పెరిగి చిన్నగా మొదలైనటువంటి ఒకటి చాలా పెద్దదిగా అయిపోయి
పరిస్థితంతా కూడా మీ చేతుల్లో లేని విధంగా మారిపోతుంది. ఈ సమస్యకి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కారణం కాదు. ముఖ్యంగా సరైన సంభాషణ లేకపోవడం, అలాగే ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. మీరు ఒక అర్థంతో చెప్పిన మాటలు ఇతరులు మరొక అర్థంతో అర్థం తీసుకొని, అదే సమయంలో మూడో వ్యక్తి మాటలు లేదా చిన్న చిన్న మాటలు కూడా వివాదాన్ని మరింత పెద్దదిగా చేసి, ఈరోజు మీకు పూర్తిగా ఈ సమస్యని పెద్దది కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే పాత విషయాలు సరిగ్గా పరిష్కరించకపోవడం కూడా ఒక సమస్యగా మారిందని చెప్పవచ్చు. ఈరోజు బుధగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది. బుధుడు మాటలకు, ఆలోచనలకు అధిపతి. మరి అదే సమయంలో చంద్రుడి ప్రభావం వల్ల మరి భావోద్వేగం అదుపు తప్పుతుంది. మంగళవార మంగళ గ్రహ దృష్టి వేగం, కోపం పెంచుతుంది. అందుకే చిన్న విషయం కూడా మధ్యాహ్నం తర్వాత మాటలే ఆయుధాలుగా మారుతాయని చెప్పవచ్చు. మరి దీనివల్ల మీ జీవితంలో జరిగే లాభ నష్టాలేంటంటే, ఈ వివాదం వల్ల తాత్కాలికంగా మనసుకు తీవ్ర కలత కలుగుతుంది. కుటుంబ వాతావరణంలో అశాంతి ఏర్పడుతుంది. కానీ దీర్ఘకాలంలో ఒక లాభం ఉంటుంది. ఇప్పటివరకు చెప్పని నిజాలు కూడా బయటపడతాయి. సరైన విషయంలో సరైన విధంగా మాట్లాడితే ఈ సమస్య భవిష్యత్తుకు ఒక పాఠంగా కూడా మారుతుందని చెప్పవచ్చు. మరి ముఖ్యమైన జాగ్రత్తలు పరిహారాలేంటంటే, మధ్యాహ్నం 1 తరువాత ఆవేశంగా మాట్లాడకండి. వెంటనే స్పందించకుండా సం స్పందించడం స్పందించడం కూడా కొంత విరామం తీసుకోండి. మరి వాదన మొదలైతే మరి ఆ యొక్క ప్రదేశాన్ని వదిలి కొంతసేపు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈరోజు సాయంత్రం పచ్చని ఆకులతో లేదా తులసితో దీపం వెలిగించి ఓం బుధాయ నమః అని 11 సార్లు జపించండి. దీనివల్ల మరి ముఖ్యంగా మాటలలో సంయమనం, మరి మనసుకు స్థిరత్వం రెండిటిని కూడా ఈరోజు ఇది తీసుకొస్తుందని చెప్పవచ్చు. మరి ఈరోజు ముఖ్యంగా చూస్తే మిథున రాశి వారికి ఈరోజు ఎదురయ్యే సమస్య ఒక బలహీనత కాదు. మీ యొక్క జీవితంలో చేయవలసిన చోట్ల కొన్ని సంకేతాలు. మరి ముఖ్యంగా మీ మాటల శక్తి మనసుని పైకి తీసుకెళ్ళగలదు. లేదా క్రిందకి లాగే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఎంచుకునే మౌనం రేపు శాంతికి బీజం అవుతుంది. ఈ సంకేతాన్ని గుర్తుంచుకొని సరైన నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మరి ఇలా మీ జీవితంలో ఉండబోతుంది కాబట్టి మరి మీరు కూడా చాలా బాగా భావించి కొన్ని జాగ్రత్తలు పాటించి వీలైనంత వరకు మీకు ఆవేశాలను మీ మాటల్లో జాగ్రత్తను పూర్తిగా తగ్గించుకొని మరి ఆవేశాన్ని తగ్గించుకొని మరి పూర్తిగా కోపంలో కాకుండా కొంతసేపు విరామం తీసుకొని అవసరమైతే ధ్యానం కూడా చేసి అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. కానీ మీరు తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మరి ఆ శివయ్య అనుగ్రహం వల్ల మీకు ఏ నష్టాలు, సమస్యలు రాకూడదని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే పూర్తిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.